రైట్ బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నిన్న నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరై పూచీకత్తులు సమర్పించారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పుడు అల్లు అర్జున్ కు పలు షరతులు పెట్టింది నాంపల్లి కోర్టు. 2 నెలల పాటు ఈ కేసుకు సంబంధించి పూర్తి ఎఫ్ఐఆర్ దాఖలు చేసే వరకు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని పేర్కొంది. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లారు. రైట్ ఇక సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ మూవీ రిలీజ్ కి సంబంధించి తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనకి నాంపల్లి కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పుడు అల్లు అర్జున్ కి కొన్ని షరతులను పెట్టింది నాంపల్లి కోర్టు. అయితే ఆయన 2 నెలల పాటు ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి విచారణకు హాజరవ్వాలని కూడా నాంపల్లి కోర్టు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ విచారణలో అల్లు అర్జున్ పాల్గొనాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు పెట్టిన షరతుల్లో భాగంగా అల్లు అర్జున్ స్వయంగా తనే వ్యక్తిగతంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి హాజరవుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఇక అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణని ఎదుర్కొనున్నారు. ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి ఈ విచారణ మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ప్రతి ఆదివారం వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలని అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు షరతులు విధించిందో, ఈ షరతులు అనేవి కేవలం అల్లు అర్జున్ కేసులోనే కోర్టు విధించడం జరిగిందా, లేదంటే నార్మల్ గా ఏ కేసులో బెయిల్ మంజూరు చేసినా ఇటువంటి షరతులు అనేవి కామన్ గా ఉంటాయా? ఏ కేసు అయినా కూడా ఖచ్చితంగా కూడా షరతులు అనేది ఇస్తుంటారు. రెగ్యులర్ బెయిల్ ఇచ్చినా లేకపోతే ఇంటర్న్ బెయిల్ ఇచ్చినా కూడా కొన్ని వాళ్ళు పరిమితులు అనేది ఇస్తుంటారు. ముఖ్యంగా బాధితుల్ని కలవద్దని చెప్పడము, తర్వాత దేశం విడిచిపోవద్దనో లేకపోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి. దాంతోపాటు పూచీకత్తు కూడా తీసుకుంటారు. 50,000, ₹1,00,000, ₹1,000 ఇట్లా ఉంటుంది. కేసుని బట్టి ఉంటుంది, ఆ యొక్క నేరాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ కోవలని అల్లు అర్జున్ కూడా ఈ రెగ్యులర్ బెయిల్ ఇచ్చే సమయంలోనే ఈ షరతులు పెట్టారు. ఆ షరతులకు లోబడి ఇవాళ మొదటి ఆదివారం కాబట్టి 5 నిమిషాలకు ముందు అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన సంబంధించి కాన్వాయ్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆయనతో పాటు అల్లు అర్జున్ వాళ్ళ మామగారు చంద్రశేఖర్ రెడ్డి, అలాగే బన్నీవాసు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో లోపల ఇప్పుడు ఆయన సైన్ పెడుతున్నాడు. కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే ఆయన లోపల ఉంటాడనేసి మనకు సమాచారం అవుతుంది. ఆల్రెడీ SHO రాజు నాయక్ అక్కడే ఉన్నారు, ACP రమేష్ కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. దాంతో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. సో వచ్చిన తర్వాత ఆయన రూల్స్ ప్రకారం నేను ఫాలో అవుతాను నేపథ్యంలో, దాని తగ్గట్టుగా నేను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు నేను ఫాలో అవుతాను నేపథ్యంలో ఆయన ఇవాళ విచారణకి వస్తున్నానంటూ కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి SHO కూడా ఆయనకు ఒక నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే మీరు ఇవాళ 5వ తారీఖు 10:30 గంటలకి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ని కలవడానికి మీరు ప్లాన్ చేస్తున్నట్టుగా మీ సిబ్బంది నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పైగా పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి మీరు అక్కడికి వస్తే అక్కడ గందరగోళమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో అక్కడ చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. పైగా సాక్షులను కూడా అక్కడ ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఇదిగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది, రద్దీ అయినటువంటి ప్లేస్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు వస్తే అక్కడ చాలా వరకు కూడా అక్కడ కఠినంగా ఉండబోతుందనేసి కూడా వాళ్ళు చెప్పారు. ఇదే అంశాన్ని కూడా నోటీసులో ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన తన కిమ్స్ ఇవాళ ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఒకవేళ పోలీసులు పర్మిషన్ ఇస్తే కిమ్స్ హాస్పిటల్కి వెళ్దామనేసి కూడా ఆయన ప్లాన్ చేశారు. కాకపోతే అది ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ అనేది డినై చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంట్లో చాలా వరకు కూడా
వాళ్ళు పెట్టారు. ఇప్పటి వరకు కూడా మీకు హాస్పిటల్కి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటు మేము మీ మేనేజ్మెంట్తో పాటు హాస్పిటల్ అథారిటీస్తో కూడా మేము మాట్లాడాం. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్ వాళ్ళు కూడా మిమ్మల్ని లోపలికి ఎంట్రీ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు పోలీసులకి అలాగే కోర్టు ఆర్డర్స్ మీరు ఫాలో అవ్వాలంటూ కూడా ఆ నోటీసుల్లో దాంట్లో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నారు కాబట్టి ఆయన కండిషన్ కూడా బాగలేదు శ్రీతేజ్ది. ఈ క్షణంలో మీరు రావడం బాగోదు అంటూ కూడా వారు చెప్పారు. దాని తగ్గట్టుగా ఇప్పుడు ఆయన నోటీసులు తీసుకున్నారు కాబట్టి సో మొదటగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దామనేసి అనుకున్నారు. కాకపోతే డైరెక్ట్గా ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన వ్యక్తిగతంగా హాజరు అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇది మొదటి ఆదివారం. సో నెక్స్ట్ ఆదివారం కూడా ఇక్కడ ఆయన విచారణకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం ఆయన వచ్చినప్పుడంతా కూడా ఇంత పెద్ద భారీ స్థాయిలో సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాంతోపాటు ఆయన ఎప్పుడు బయలుదేరుతున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు అనే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వీళ్ళందరికీ కూడా రిస్ట్రిక్షన్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. సో ఏదన్నమాట కానీ దాదాపు ఇంకా 2 నెలల పాటు కూడా ఇదే రకంగా ఉంటుంది. దాదాపు 8 వారాలు కాబట్టి ఇప్పుడు ఇది ఇబ్బంది ఉంటున్న నేపథ్యంలో ఈ మొదటి ఆదివారం ఆయన ఇక్కడ హాజరైన తర్వాత ఆయన కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో కూడా అల్లు అర్జున్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా, అయితే మరి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విచారణ కూడా ఉండనుంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అని కూడా తెలుపుతున్నారు. మరి కోర్టుకి సంబంధించి మరి ఈ రోజు విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అల్లు అర్జున్. అంటే కోర్టు దాంట్లో ఏం చెప్పిందంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట లోపల మీరు వ్యక్తిగతంగా SHO ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పోలీసులకి ఏమన్నా డౌట్ ఉన్నా లేకపోతే విచారణ కూడా వారు చేసే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసే సమయం కాబట్టి మీరు ఖచ్చితంగా విచారణకి సహకరించమనేసి కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఆయన వచ్చారు. ఒకవేళ ఇప్పుడు సైన్ పెట్టించుకుంటారా లేకపోతే ఏమన్నా ఆయనతో మాట్లాడతారా లేదో చూడాలి. కాకపోతే ఇప్పటికే కేవలం ఆయనకి సంబంధించిన ఒక్క కారుని మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. మిగతా సంబంధించిన కార్లంతా కూడా ఇక్కడికి బయటకు పంపించేశారు. ఒకవేళ లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన డౌట్స్ కానీ విచారణ కానీ వాళ్ళ క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది అల్లు అర్జున్ని. వాటికి ఆయన సమాధానం చెప్పచ్చు, సమాధానం చెప్పకపోతే దాడి చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ క్షణంలోనే ఇక్కడ కూడా ఈ చిక్కడపల్లి పోలీసులను కూడా ఆయన మరొకసారి పర్మిషన్ కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. శ్రీతేజ్ని ఒకవేళ పరామర్శించకపోయినా వారి కుటుంబ సభ్యులనే కూడా మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఆయన అడిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాన్ని కూడా డినే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కేసు నమోదైంది ఆల్రెడీ ఛార్జ్ షీటు దశలో ఉన్నటువంటి నేపథ్యంలో విక్టిమ్స్ సంబంధించిన కుటుంబ సభ్యుల్ని కలవడం అనేది అది కొంచెం ప్రాబ్లం అవుతుందనేసి ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు కూడా ఆయనకు చెప్పారు. కాకపోతే డిలే ఎక్కువైపోయింది కాబట్టి ఎక్కువ రోజు సంఘటన జరిగి చాలా రోజులు ఉంది కాబట్టి ఇప్పటివరకు కూడా వారిని వ్యక్తిగతంగా కలవలేదు. ఎందుకంటే వాళ్ళకి 2 కోట్ల రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ వ్యక్తిగతంగా 1 కోటి రూపాయలు, సుకుమారు 50 లక్షలు, అలాగే మైత్రి మూవీస్ 50 లక్షలు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలుద్దాము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ వారి కుటుంబ పరిస్థితిని కానీ తెలుసుకుని వారికి ఒక భరోసా అనేది కల్పించాలనే ఉద్దేశంతో నాకు ఉందనేది కూడా పదే తన టీంతో కూడా అల్లు అర్జున్ చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. లీగల్గా ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా నిన్న సాయంత్రం అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులతో కూడా ఆయన దాదాపు అరగంట పై వరకు నిన్న ఆయన భేటీ అయ్యారు. భేటీ అయినప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగల్గా కూడా ఇబ్బంది అవుతుందనేది కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయినప్పటికీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్స్కి మీరు ఇంటిమేషన్ చేయండి, నేను ఇట్లా వద్దామనుకుంటాను, పర్మిషన్ అడగండి అనేసి కూడా ఆయన సిబ్బందికి చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు సిబ్బంది కూడా ఇటు రాంగోపాల్పేటకు సంబంధించిన పోలీసులకి అలాగే చిక్కడపల్లి పోలీసులకు కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. అయితే కిమ్స్ హాస్పిటల్ రాంగోపాల్పేటకు సంబంధించిన జ్యూరిడిక్షన్లోకి వస్తుంది కాబట్టి వారు మాత్రమే అక్కడికి అలో చేయాలన్నా లేకపోతే వద్దన్నా కూడా పర్మిషన్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు డిసిషన్ తీసుకుంటారనేసి కూడా చిక్కడపల్లి పోలీసులు చెప్పారు. కాకపోతే రేపు మాత్రం ఒకవేళ కిమ్స్ హాస్పిటల్కి పర్మిషన్ ఉన్నా లేకపోయినా కూడా నేను మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకి నేను హాజరవుతాను, వ్యక్తిగతంగా నేను వస్తాననేసి కూడా ఆయన నేను రాత్రి 10 గంటలకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తగ్గట్టుగానే ఉదయం పూట ఇవంతా వాళ్ళు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఉదయం నుంచి కూడా
ఈ యొక్క మొత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి దారులు ఏదైతే ఉన్నాయో ఆ దారులన్నీ కూడా పోలీసులు బ్యారికేడ్లు వేశారు, ఎవరిని కూడా రానియటం లేదు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా దూరంగా పంపిస్తున్నారు. కేవలం మీడియాకు సంబంధించిన ప్రతినిధులు మాత్రమే ఇక్కడ వాళ్ళు ఎంట్రీ ఇచ్చినటువంటి పరిస్థితి. రాణా 2 నెలల పాటు ఇలా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతి ఆదివారం అల్లు అర్జున్ హాజరు కావాలని చెప్పి నాంపల్లి కోర్టు ఏ విధంగా అయితే చెప్పిందో అదేవిధంగా దేశాన్ని విడిచి కూడా వెళ్ళొద్దు. అదే ఇప్పటి వరకు ఒక సినీ హీరో అంటే అతనికి ఒకవేళ మూవీస్ ఉంటే కనుక షూటింగ్స్కి సంబంధించి కానీ ఇతరత్ర పనుల మీద విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి దేశం విడిచి వెళ్ళొద్దని కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఎప్పటి వరకు ఉండనున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా? అంటే పుష్ప 2 రిలీజ్ తర్వాత ఆయన కొత్త సినిమాకి సంబంధించినటువంటి టాక్స్ కానీ ఏం జరగలేదు. పైగా పుష్ప 2కి సంబంధించినటువంటి హెయిర్ స్టైల్ కూడా నిన్న ఆయన తీసేశాడు. సో కొత్త సినిమాకి సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా మనకు కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్నాయి. అవి స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి దాదాపు 2-3 నెలల వరకు కూడా ఆయన షూటింగ్కి వెళ్ళే అవకాశం ఉండదు, షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే విజువల్స్లో మనం చూస్తున్నాం, బయటకి అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళ మామ, అలాగే బన్నీ వాసు, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ అయిపోయింది, ఆయన విచారణ అయిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో బయలుదేరడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కార్ దగ్గర కూడా వారు రెడీగా ఉన్నటువంటి విజువల్స్ మనం చాలా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. సో బన్నీవాసు మొదటి నుంచి కూడా ఈ విచారణ జరిగినటువంటి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఆయన వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా ఒక 5 నిమిషాల్లో లోపలనే ఆయన వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు విజువల్లో మనం లైవ్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అల్లు అర్జున్ సంబంధించిన విజువల్స్ అయిపోయింది, ఆయన బయటకు వచ్చేసారు. బయటకి వచ్చేసినటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కారు ఎక్కారు, మూవ్ అవుతుంది. సో విచారణ అయిపోయింది కాబట్టి ఆయన సైన్ కూడా చేశారు. బయలుదేరుతున్నటువంటి విజువల్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ముందు ఏసీపీ కానీ వాళ్ళు కానిస్టేబుల్స్ కానీ వాళ్ళందరూ చెప్పారు. వెనకాల అల్లు అర్జున్ సంబంధించిన వారి మామ చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. దాంతోపాటు కేవలం ఒక ఎగ్జాక్ట్గా ముందుగా అనుకున్నట్టుగానే 10 నిమిషాలు మాత్రమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరోపక్క అక్కడ వైపు విజువల్ చూస్తున్నాం. అల్లు అర్జున్ బయటకు రాగానే తన అభిమానులు జై అల్లు అర్జున్, జై అల్లు ఆర్మీ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. సో జై బన్నీ అంటూ కూడా వాళ్ళు అరుస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే మేము మీడియా అని చెప్తున్నారు, ఏ మీడియా అంటే సోషల్ మీడియా అని చెప్తున్నారు. సో అట్లా వాళ్ళు అంటే మీడియా రూపంలో అభిమానులందరూ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి బయటకు పంపించేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. సో అల్లు అర్జున్ సైన్ చేసి ఇక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇటు జూబ్లీహిల్స్ ఇంటికి ఆయన బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా. రైట్, ఇక నాంపల్లి కోర్టు ఏదైతే బెయిల్ మంజూరు చేసిందో దానికి సంబంధించి కొన్ని షరతులను కూడా విధించడం జరిగింది. ఇక ఆ షరతుల్లో భాగంగా ప్రతి ఆదివారం అటు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా ఆ షరతుల్లో పేర్కొంది కోర్టు. ఇక అందులో భాగంగా ఈ రోజు ఆదివారం అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ వెళ్ళారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే స్టేషన్లో ఆయన విచారణకు హాజరయ్యి తిరిగి ఆయన వెళ్ళిపోతున్న విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిందో ఇక ఆ కేసుకి సంబంధించి అల్లు అర్జున్ పై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ విషయానికి సంబంధించి ఇక అందులో భాగంగా ఆయన నాంపల్లి కోర్టులో బెయిల్కి మంజూరు చేశారు. బెయిల్ మంజూరైంది ఆయనకి. అందులో భాగంగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పుడు కూడా అల్లు అర్జున్కి కొన్ని షరతులను పెట్టింది నాంపల్లి కోర్టు. ఈ విధంగా ఏదైతే ఈ రోజు ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి హాజరయ్యారో పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు అల్లు అర్జున్. అది 2 నెలల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కోర్టు ఆదేశాల్లో భాగంగా 2 నెలల పాటు ఈ కేసుకు సంబంధించి పూర్తి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసే వరకు కూడా అల్లు అర్జున్ ప్రతి ఆదివారం అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పి కూడా కోర్టు పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ విచారణను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది అల్లు అర్జున్.
రైట్ ఇక అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల విచారణకు హాజరైన విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి హాజరవుతున్న క్రమంలో ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే ఆయన అభిమానులు అక్కడికి వచ్చి ఇది చేసే ఉన్న క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.